ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ఈరోజు వీడియోలోని మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే హెల్తీ న్యూట్రియస్ స్మూతీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాము. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోని గోండ్ అనమాట, ఇది 1 టీ స్పూన్ గోండ్ అంటే కటీరా ఎడిబుల్ గమ్ అనమాట, అది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పిస్తా వేసుకోవాలి. ఆ తర్వాత డ్రై కివీ అనమాట, అది కూడా వేసుకోవాలి. డ్రై కివీ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోని మనం ఇప్పుడు బాదం కూడా వేసుకోవాలి, అంజీర్, నెక్స్ట్ వచ్చేసి కాజు, తర్వాత సీడ్స్ తీసేసిన డేట్స్ అవి వేసుకోవాలన్నమాట. ఇక్కడ సీడ్స్ లేవు చూడండి, అదే చూపిస్తున్నాను. సీడ్స్ తీసేసిన డేట్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 1 అవర్ వరకు కూడా వీటిని మనము బాగా నానబెట్టుకోవాలన్నమాట, పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 అవర్ తర్వాత ఆ నానబెట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా ఆ డ్రై ఫ్రూట్స్ని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని 1 కప్పు మిల్క్ వేసుకోవాలి. అలాగే 2 బనానా కూడా వేసుకోవాలి. బనానా కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మనకి హెల్తీ న్యూట్రియస్ స్మూతీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.